బాలీవుడ్ లో హీరోలు వరుసగా గాయాల బారిన పడుతున్న ఘటనలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ సర్జరీలు చేయించుకుని ప్రస్తుతం కోలుకుంటున్న సిచ్యువేషన్. కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్ కు కిమ్స్ హాస్పిటల్లో సర్జరీ జరగనుంది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ భుజానికి గాయం కావడంతో హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరగనుందని ఆయన కార్యాలయం ప్రకటించింది. ఎన్టీఆర్ పూర్తి ఆరోగ్యంతో త్వరగా కోలుకునే దిశగా వైద్యుల బృందం చికిత్స అందిస్తోందని తెలిపారు. సర్జరీ తర్వాత ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఎన్టీఆర్ కార్యాలయం వివరించింది. గత నెలలో కోయంబత్తూరులో కుడి చేతి మణికట్టుకు సర్జరీ చేయించుకున్నారు రామ్ చరణ్. కుడి చేతి మణికట్టు సమస్యతో బాధపడుతున్న రామ్ చరణ్ కి గంగా హాస్పిటల్ చీఫ్ డాక్టర్ రాజశేఖరన్ నేతృత్వంలో వైద్యులు ఆపరేషన్ చేశారు. ఎన్బీకే 111 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ లో నందమూరి బాలకృష్ణ గాయపడ్డారు. గత నెలలో కాకినాడ పోర్టులో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా మోకాలికి గాయమైంది. హైదరాబాద్ గచ్చిబౌలి ఏజీ ఆసుపత్రిలో చేరారు. మోకాలి చుట్టూ కణజాలాల్లో రక్తం గడ్డకట్టడంతో పాటు వాపును గమనించిన వైద్యులు టెస్టులు చేశారు. బాలకృష్ణ మోకాలి కండరాల్లో చీలిక ఏర్పడినట్లు వైద్య పరీక్షల్లో తేలడంతో సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం బాలకృష్ణ కోలుకుంటున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ముంబై కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజంలోనే రొటేటర్ కఫ్ కు ఆర్థ్రోస్కోపిక్ విధానంలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. కుడి భుజం ఎముకలో గ్రేటర్ ట్యూబరోసిటీ భాగంలో ఫ్రాక్చర్ గుర్తించిన వైద్యులు 2 ప్రధాన టెండ్లను చిట్లినట్లు నిర్ధారించి సర్జరీ చేశారు. కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇలా వరుసగా హీరోలంతా గాయాల పాలవడం, అవి ఆపరేషన్ వరకు వెళ్తుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ హీరోలు త్వరగా కోలుకొని రావాలని, మళ్లీ యాక్టివ్గా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.